సార్ ఇప్పుడు ఒక రవి గారికి ఒక ర్యాపిడ్ ఫైర్. నంబూరు రవి గారు, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ తరఫున మీరు టెంపుల్ సిటీ గ్రాండ్ అనే ఒక వెంచర్ వేశారు. ఇక్కడ మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? ఎంతకి ఇస్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్? 6,500కి గజాన్ని ఇస్తున్నాము. 100 గజాల ప్లాట్. టోటల్గా 438 ప్లాట్స్ ఉన్నాయండి. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలంటే 1,00,000 రూపాయలది మనం 1,00,000 రూపాయలు గజం పెట్టి ఇన్వెస్ట్ చేస్తే అది 2 లక్షలు కావడం చాలా కష్టం, చాలా రోజులు పడుతుంది. కానీ 6,500ది ఇన్వెస్ట్ చేస్తే 10,000 కావటం పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈ తొందరగానే అవుద్ది. ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఎవరైనా కూడా సిటీలో కొనటం కంటే దూరమైన అన్ని డెవలప్మెంట్స్ ఉన్న చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్ని పర్చేజ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. సో దీని అప్రూవల్స్ గురించి చెప్పండి రవి గారు. ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ వెంచర్లో మీకు ఏ అప్రూవల్స్ ఉన్నాయి అండ్ నిర్ధారణగా అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ వచ్చి టోటల్గా 24.5 ఎకరాలు మేడం. డిటీసీపీ అప్రూవ్డ్. డిటీసీపీ నామ్స్ ప్రకారం మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, 1,50,000 లీటర్ల ట్యాంక్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాం మేడం. టెంపుల్ సిటీ గ్రాండ్ వెంచర్లో సార్ దీనికి చుట్టూ ఉండే కనెక్టివిటీ, రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఎలా ఉంది సార్? రోడ్ వచ్చి ఆల్ ఎయిర్ మేడం. ఓకే. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఎంత డెవలప్ అవుతుందో మనకు తెలుస్తూనే ఉంది. ఆల్ ఎయిర్ అనేది సెంటర్ పాయింట్ మన ట్విన్ సిటీస్ రెండింటికి కూడా. ఆల్ ఎయిర్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కుర్తి దగ్గర ఉన్నాం, ఇక్కుర్తి రోడ్లోనే ఉన్నాము. రైల్వే పరంగా చూసుకున్నట్టయితే మనకి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణ ప్రపోజల్ ఉంది కాబట్టి అది జరిగినా కూడా ఆల్రెడీ రాయగిరి వరకు ఎంఎంటీఎస్ కనెక్షన్ ఉంది. ఆలేరులో కూడా పెద్ద జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. ఈ 3 రైల్వే పరంగా చూసుకుంటే అవి మామునూరు ఎయిర్పోర్ట్ 3 వేస్ కూడా ఇదే దగ్గరలో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.